ప్రభుత్వ గుర్తింపు లేని కళాశాలలో విద్యార్థులను చేర్పించే వారి బంగారు భవిష్యత్తు నాశనం అవుతోందని తల్లిదండ్రులు గ్రహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ జూనియర్ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సబ్బవరం ఎస్ఎస్ఎస్ఎస్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ జాయింట్ మేనేజింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు కె జనార్దన్ రావు మాట్లాడుతూ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న అనుమతి లేని కళాశాలలో విద్యార్థులను చేర్పించి తల్లిదండ్రులు లక్షలాది రూపాయలు నష్టపోతున్నారని పేర్కొన్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ ఏపీజేఎంఏ కమిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా కె నాగేశ్వరరావుగా మాట్లాడుతూ పెందుర్తి, అనకాపల్లి, సబ్బవరం ప్రాంతాల్లో అనుమతి లేని కళాశాలలు, అకాడమీల పేరుతో నిర్వహిస్తున్న బోగస్ విద్యా సంస్థల్లో విద్యార్థులను చేర్పించి వారి భవిష్యత్తును పాడు చేయొద్దని సూచించారు. సబ్బవరంలో ఇటీవల కొన్ని కళాశాలలు వెలిశాయని, ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనల విరుద్ధంగా ఏర్పాటైన ఆ కళాశాలలో ఇప్పటికే 70 నుంచి 80 మంది విద్యార్థులను తల్లిదండ్రులు చేర్పించడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ జూనియర్ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ తరఫున వైజాగ్ డిస్ట్రిక్ట్ రూరల్ అండ్ అర్బన్కి దీనికి సంబంధించిన అధికారులందరికీ కూడా మేము అసోసియేషన్ తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. తక్షణమే దాని మీద చర్యలు తీసుకొని పిల్లల భవిష్యత్తును పాడవకుండా చూసుకుంటారని మేము అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. దీనికి అసోసియేషన్ తరఫున అనకాపల్లి కలెక్టర్ గారికి మెయిల్ ఫార్వర్డ్ చేస్తాం. అలాగే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ మేడం గారికి కూడా మెయిల్ ఫార్వర్డ్ చేస్తాం. అలాగే మన డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అయినటువంటి సుజాత మేడం గారికి కూడా మెయిల్ ఫార్వర్డ్ చేస్తాం. అలాగే ఫోన్లో కూడా మాట్లాడడం జరిగిందండి. మేడం గారు కూడా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దాని మీద యాక్షన్ తీసుకొని కాలేజ్ మూసేయడానికి మాట్లాడతామండి. మైసెల్ఫ్ నాగేశ్వరరావు, నేను స్టేట్ కమిటీలో ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నాను. అలాగే కృష్ణమోహన్ గారు డిస్ట్రిక్ట్ కమిటీలో జనరల్ సెక్రటరీగా ఉన్నారు. అలాగే గిరి గారు స్టేట్ కమిటీలో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అలాగే జనార్దన్ గారు మన డిస్ట్రిక్ట్ కమిటీ ప్రెసిడెంట్గా ఉన్నారండి. మీ మేనేజ్మెంట్ తరపున, మా అసోసియేషన్ తరపున ఇటువంటి అనాథరైజ్డ్ కాలేజ్, మా నోటీస్లో ఉన్నటువంటి అనాథరైజ్డ్ కాలేజ్ అన్నింటినీ కూడా ఖండిస్తున్నాం. దీని ద్వారా మా అసోసియేషన్ ద్వారా కూడా ప్రజలందరికీ కూడా చిన్న విజ్ఞప్తి. మీరందరూ కూడా మీ పిల్లల్ని జాయిన్ చేసే ముందు 1కి 10 సార్లు దానికి గవర్నమెంట్ పర్మిషన్ ఉంది. ఇంటర్మీడియట్ కాలేజీ రన్ చేసుకోవాలి అనుకుంటే ప్రభుత్వం కాలేజీ రిక్వైర్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వాటికి అప్లై చేసుకోవాలి. అలా అప్లై చేసుకోవడానికి 8,000 ఎస్ఎఫ్టీ ఉన్న బిల్డింగ్ ఉండాలి. అలాగే ఫైర్ సేఫ్టీ సర్టిఫికెటు, అలాగే లోకల్ పంచాయతీ అయితే పంచాయతీ నుంచి, జీవీఎంసీ నుంచి అయితే జీవీఎంసీ నుంచి కాలేజీ రన్ చేసుకోవడానికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఒకటి ఉండాలి. అలాగే బిల్డింగ్కి సంబంధించి శానిటరీ సర్టిఫికెట్ ఒకటి ఉండాలి. అలాగే ట్రాఫిక్ ఎన్ఓసి ఉండాలి. ఇలా సుమారు 12 సర్టిఫికెట్స్ అప్లై చేసుకొని వాటిని ప్రొడ్యూస్ చేస్తూ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి అప్లై చేసుకొని వారి నుంచి పర్మిషన్ తెచ్చుకున్న తర్వాత మాత్రమే కాలేజీని రన్ చేసుకోవాలి. సబ్బవరం మండల ప్రజలకి, చుట్టుపక్కల మండలంలో ఉన్న ప్రజలకు మేము తెలియజేసేది ఏమనగా, మీరు మీ పిల్లల్ని కాలేజీలో జాయిన్ చేసేటప్పుడు ఆ కాలేజీకి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంబంధిత శాఖల నుంచి తగిన పర్మిషన్ ఉందా లేదా అన్నది చెక్ చేసుకొని అది ఉన్న కాలేజీలను మాత్రమే మీ పిల్లల్ని జాయిన్ చేసుకొని వారికి మంచి భవిష్యత్తును అందించండి.